అందరికీ నమస్కారం. ఢిల్లీ లిక్కర్ కేసులో పీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కేసుపై సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం జస్టిస్ పిఆర్ గవాయ్, జస్టిస్ కెబి విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. కవిత ఈడీ కేసులో 5 నెలలుగా జైల్లో ఉన్నారని, సిబిఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రికవరీ లేదన్నారు. అయితే ఈ కేసులో సుమారు 100 కోట్లు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 45 ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందని వాదించారు. కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని, ఈ కేసులో ఆమె ఎవరిని బెదిరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని, ఒక్కొక్కరు 5 స్టేట్మెంట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. నిందితులంతా అప్రూవర్లుగా మారి బెయిల్ పొందుతున్నారన్నారు. ఈడీ వాదనలపై రోహిత్గి అభ్యంతరం తెలిపారు. అయితే ఈడీ చెబుతున్న అప్రూవర్ సాక్ష్యాలను కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లోనూ చెప్పారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందన్నారు. అయితే కవిత కేసులో ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజ్ వాదనలు వినిపించారు. ఈడీ నోటీస్ రాగానే ఫోన్లను ధ్వంసం చేసి ఫార్మేట్ చేశారని ఎస్వి రాజు కోర్టుకు విన్నవించారు. ఫార్మేట్ చేసిన ఫోన్లను ఇంట్లో పనివాళ్లకు ఇచ్చారని, ఆధారాలను కవిత తారుమారు చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దర్యాప్తుకు కవిత సహకరించలేదని ఎస్వి రాజ్ వాదించారు. ఫోన్లో సమాచారం ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తాం కానీ ఫార్మాట్ చేయడం సహజం కాదన్నారు. కవిత ఫోన్లో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ అయిందన్నారు. కవిత ప్రవర్తన ఫోన్లో ఆధారాన్ని ధ్వంసం చేయడమే అన్నారు. సమాచారాన్ని ధ్వంసం చేయకపోతే కవిత ఇతర నిందితులతో జరిపిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది.